మీరు ఎప్పుడైనా ఆలోచించారా, యూనివర్స్లో ప్రాణం ఉన్న చోటు మన ఎర్త్ ఒక్కటేనా, లేక మన ఎర్త్ నుంచి చాలా దూరంగా వేరే యూనివర్స్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అని? కొన్ని సంవత్సరాల క్రితం సైంటిస్ట్ స్పేస్లో ఒక ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేశారు. అయితే అది ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో ఇప్పటి వరకు ఎలాంటి ప్రూఫ్స్ కానీ ఆన్సర్స్ కానీ లేవు. అయితే ఒక్క విషయం మాత్రం చాలా క్లారిటీగా ఉంది. అది ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ సోలార్ సిస్టమ్ బయట నుంచి వచ్చింది అని. అయితే దీని మీద కొన్ని సంవత్సరాల వరకు చాలామంది రీసెర్చ్ చేశారు. కానీ అదే డౌట్, అదే క్వశ్చన్ మళ్ళీ స్టార్ట్ అయింది. దాని పేరే 3I అట్లాస్. ఇది ఒక సాధారణ రాయి మాత్రమేనా, లేక ఏదైనా మెసేజా? దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ నాసా సైంటిస్ట్స్, ప్రొఫెసర్స్ ఇలా అంటున్నారు, ఇది ఒక సాధారణ రాయి మాత్రం కాదు. 3I అట్లాస్ ఒక ఇంటర్స్టెల్లార్ కామెటా, లేకపోతే ఏదైనా ఏలియన్ టెక్నాలజీయా? 1977లో వచ్చిన వావ్ సిగ్నల్కి ఇప్పుడు వస్తున్న 3I అట్లాస్కి అసలు సంబంధం ఏంటి? దీని వెనుక ఓ పెద్ద మిస్టరీయే దాగి ఉంది. తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చూడండి. హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు డిస్కస్ చేయబోతోంది 3I అట్లాస్. అసలు 3I అట్లాస్ అంటే ఏంటి? జూలై 1 సౌత్ అమెరికాలోని చీలే సిటీలో ఉన్న రియో హ్యారటాడోలోని అట్లాస్ టెలిస్కోప్లో ఫస్ట్ టైం దీన్ని చూశారు. అయితే ఈ సిస్టమ్ పని ఏంటంటే ఎర్త్ దగ్గరగా పాస్ అవుతున్న ఆబ్జెక్ట్స్, యాస్ట్రాయిడ్ని ఐడెంటిఫై చేయడం. ఫస్ట్ టైం దీన్ని చూసినప్పుడు ఇది సన్ కన్నా 670 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంటే మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో. 3I అట్లాస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇదొక ఇంటర్స్టెల్లార్ కామెట్ అని తేలింది. కామెట్ అంటే ఏంటి? దుమ్ము, రాతి, మంచు పదార్థాలతో కలిసిన ఒక ఖగోళ వస్తువు. ఇది ఎప్పుడు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా మన సోలార్ సిస్టమ్ బయట నుంచి వచ్చిన కామెట్ కనిపిస్తే దాన్ని ఇంటర్స్టెల్లార్ కామెట్ అని పిలుస్తూ ఉంటాం. అయితే ఇప్పటి వరకు 3 కామెట్స్ వచ్చాయి. 2017లో ఔమా అనే ఒక కామెట్, దాన్ని 2 years తర్వాత 2019లో బోరెసివ్ అనే ఒక కామెంట్ వచ్చింది. 19th October 2017 హవాయిలోని పాన్స్టర్ టెలిస్కోప్స్లో ఒక విచిత్రమైన ఆబ్జెక్ట్ని గమనించారు. దాని పేరే ఔమా. వినడానికి చాలా సిల్లీగా ఉంది, కానీ హవాయి లాంగ్వేజ్లో దాని అర్థం దూరం నుంచి వచ్చిన మొదటి దూత అని. అయితే దీన్ని గమనించిన తర్వాత ఒక నార్మల్ ఆస్ట్రాయిడ్ అని అనుకున్నారు, కానీ అది ట్రావెల్ చేస్తున్న విధానం చాలా డిఫరెంట్గా ఉన్నింది. ఇది పొడవు 400 మీటర్స్, దీని వెడల్పు 40 మీటర్స్ ఉంది. ఇది చాలా స్పీడ్గా 3I అట్లాస్ లానే చాలా స్పీడ్గా ట్రావెల్ చేసింది. ఎంత అంటే సూర్యుని గ్రావిటీ కూడా దాన్ని ఆపలేనంత. ఔమా ఒక కామెట్ అని అనుకున్నారు, కానీ ఎలాంటి టేల్ కానీ ఎలాంటి గ్యాస్ కానీ రిలీజ్ చేయలేదు. దాని ఆధారంగా చాలామంది ఇది ఒక ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అని అన్నారు. ఈ స్టేట్మెంట్ని సైంటిస్ట్ కానీ ఆస్ట్రానమర్స్ కానీ ఒప్పుకోలేదు. దాని మీద రీసెర్చ్ చేసే లోపే, టెలిస్కోప్స్ సెట్ చేసే లోపే అది స్పేస్లో చాలా దూరం వెళ్ళిపోయింది. ఇది జరిగిన 2 సంవత్సరాల తర్వాత 2019 ఆగస్టులో మరొక కామెట్ని గుర్తించారు. అయితే అది డిస్కవర్ చేసిన ఆస్ట్రానమర్ పేరు గెనడీ బోరిసో అవడంతో దానికి అతని పేరే పెట్టారు. యుక్రెయిన్లో ఉన్న అబ్జర్వేటరీలో ఒక విచిత్రమైన కాంతిని గమనించారు. దాని మీద అబ్జర్వేషన్ రీసెర్చ్ చేసిన తర్వాత ఇది సోలార్ సిస్టమ్కి చెందింది కాదు, వేరే స్టార్ సిస్టమ్ నుంచి వచ్చింది అని ప్రూవ్ అయింది. ఔమాలో గ్యాస్ లేదు, కానీ షేప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. కానీ బోరిసో మాత్రం ఒక క్లాసిక్ కామెట్, వేరే గ్యాలక్సీ నుంచి ట్రావెల్ చేసి వచ్చింది అని ప్రూవ్ చేశారు. ఇక్కడ అందరికీ కన్ఫర్మేషన్ ప్రూఫ్ దొరికేసింది, ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ మన సోలార్ సిస్టంలో వస్తూ ఉంటాయి అని. అయితే 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2025లో సైంటిస్ట్స్ 3I అట్లాస్ని గుర్తించారు. సైంటిస్ట్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ స్టార్ సిస్టమ్ నుంచి వచ్చిందో అని ఇప్పటి వరకు చెప్పలేదు. దాని స్పీడ్, పర్ఫార్మెన్స్ చూసి ఇది సాగిటేరియస్ కన్స్టలేషన్ నుంచి వచ్చింది అని అంచనా వేస్తున్నారు. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, దీని పేరు 3I అట్లాస్ అని ఎందుకు పెట్టారు అని. అయితే ఇది చాలా సింపుల్. 3I అంటే థర్డ్ ఇంటర్స్టెల్లార్. ఇప్పటి వరకు 3 కామెట్స్ వచ్చాయని మనం డిస్కస్ చేసాం. అందులో 2 ఏవి అనేది కూడా నేను ముందే చెప్పా. అయితే అట్లాస్ అనేది దీన్ని ఫస్ట్ టైం ఐడెంటిఫై చేసిన టెలిస్కోప్ సిస్టమ్ పేరు. సైంటిస్ట్ దీని మీద రీసెర్చ్ చేసి దీన్ని రూట్ని ఐడెంటిఫై చేశారు. అయితే గత నెల అక్టోబర్లో ఇది సూర్యునికి చాలా దగ్గరగా వెళ్ళింది. అప్పుడు దీని యొక్క టైల్ మెరుస్తూ ఉంది.
చీలే, హవాయి అబ్జర్వేటరీస్లో ఈ ఇమేజెస్ తీసుకోబడ్డాయి. నాసా రికార్డ్స్ ఆధారంగా మనం చూసే 3i అట్లాస్ యొక్క స్పీడ్ని ఎలాంటి గ్రావిటేషనల్ పుల్ ఆపలేదు. దీని స్ట్రక్చర్, దీని యొక్క లైట్ రిఫ్లెక్షన్ని బట్టి చాలామంది ఇదొక ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్ అని అంటున్నారు. న్యాచురల్ కామెట్లా అస్సలు అనిపించడం లేదు. అయితే కొంతమంది సైంటిస్ట్ దీన్ని అబ్జర్వ్ చేసి ఇది ఒక న్యాచురల్ రాక్ అని అంటున్నారు. మరి కొంతమంది లేదు, ఇందులో ఏదో వేరేగా ఉంది అని అంటున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలోని ఒక ఫేమస్ ప్రొఫెసర్ యావి లోయబ్ అందరినీ ఆశ్చర్యపరిచేలా స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఏంటంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్ కూడా అయి ఉండొచ్చు, ఇది ఒక ఏలియన్ టెక్నాలజీ కూడా అయి ఉండొచ్చు అని. అయితే అమెరికాలోని నాసా హబుల్ టెలిస్కోప్ నుంచి తీసుకున్న ఇమేజెస్ని బట్టి దీనిని ఎవరో డిజైన్ చేసినట్లు ఉంది, కానీ ఎలాంటి ప్రూఫ్ లేదు. మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1977లో ఓహియో స్టేట్ యూనివర్సిటీలోని ఓ సైంటిస్ట్ డేటా స్క్రీన్ మీద నంబర్స్ చూస్తుండగా అతనికి బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్లోకి ఒక సిగ్నల్ దొరుకుతుంది. అయితే ఆ సిగ్నల్ చాలా స్ట్రాంగ్గా, క్లీన్గా ఉంటుంది. దాని ప్రింట్అవుట్ మీద 72 సెకండ్స్ ఉన్న ఆ సిగ్నల్కి వావ్ అని పేరు పెడతారు. దానినే మనం ఇప్పటి వరకు వావ్ సిగ్నల్ అని పిలుస్తుంటాం. మీ అందరికీ డౌట్ రావచ్చు, 1977లో వచ్చిన సిగ్నల్కి ఇప్పుడు వస్తున్న 3i అట్లాస్కి అసలు లింక్ ఏంటి అని. అయితే దీని మీద రీసెర్చ్ చేసిన సైంటిస్ట్స్ ఏమంటున్నారంటే వావ్ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందో 3i అట్లాస్ కూడా అక్కడి నుంచే ట్రావెల్ చేసి వచ్చింది అని. స్పేస్లో ప్రతి గంటకి ఎన్నో చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ మన ఎర్త్కి దగ్గరగా పాస్ అవుతూ ఉంటాయి. అయితే ఒక్క ఆస్ట్రాయిడ్ రూట్ చేంజ్ అయినా సరే మన ఎర్త్కి చాలా ప్రమాదకరం. అందుకే ఒక సిస్టమ్ని ఇన్వెంట్ చేశారు. దాని పేరే ప్లానెటరీ డిఫెన్స్ సిస్టమ్. ఈ సిస్టమ్ యొక్క ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిటెక్షన్. ఏదైనా ఒక ఆస్ట్రాయిడ్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మన ఎర్త్ వైపు వస్తూ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయడం. ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయితే సైంటిస్ట్ దాని యొక్క ఆర్బిట్ క్యాలిక్యులేట్ చేసి ఏ రూట్ నుంచి వస్తుంది, దీని నుంచి ఏదైనా ప్రమాదం ఉందా అని చెక్ చేస్తారు. ఒకవేళ డేంజర్ అనిపిస్తే సెకండ్ స్టెప్ డిఫ్లెక్షన్, దాని యొక్క దారిని మార్చడం. 2022 సెప్టెంబర్లో ఈ మిషన్ సక్సెస్ అయింది. దానినే డాట్ మిషన్ అని అంటూ ఉంటారు. గూగుల్లో దీని యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇప్పటి వరకు మనం 3i అట్లాస్ గురించి తెలుసుకున్నాం. 3i అట్లాస్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని పొడవు, దాని వెడల్పు ఎంత, సైంటిస్ట్, ఆస్ట్రోనామర్స్ దాన్ని న్యాచురల్ కామెట్గా ఎందుకు ప్రూవ్ చేయడం లేదు అని. అయితే ఈ మిస్టరీ ఇక్కడితో ఆగిపోలేదు. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన తాజా అప్డేట్స్ 3i అట్లాస్ మీద ఇంకా ఎక్కువగా దృష్టి పెట్టేలా చేస్తున్నాయి. ఆ అప్డేట్స్ ఏంటంటే మనం మొదటిసారి గుర్తించినప్పుడు దాని యొక్క కలర్ రెడ్లో ఉండింది. అయితే ఇప్పుడు అది బ్లూలో కన్వర్ట్ అయింది. కలర్ చేంజ్ అవ్వడంతో పాటు దాని బ్రైట్నెస్ కూడా ఇంక్రీజ్ అయింది. అయితే ఇది న్యాచురల్ కామెట్ యొక్క లక్షణం అస్సలు కాదు అని సైంటిస్ట్స్ అంటున్నారు. న్యాచురల్ కామెట్స్ని దీన్ని కంపారిజన్ చేస్తే 3i అట్లాస్లో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఐస్ చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రూవ్ అయింది. స్పీడ్ చేంజ్ అవ్వడం, రూట్ చేంజ్ అవ్వడం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే ఏదో ఓ పెద్ద మిస్టరీ లానే అనిపిస్తుంది. ఈ మిస్టరీ యొక్క క్లారిఫికేషన్ కావాలంటే మనం డిసెంబర్ వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది మళ్ళీ ఎర్త్ నుంచి డిసెంబర్లోనే కనిపిస్తుంది. అప్పుడు దాని మీద రీసెర్చ్ చేసి సైంటిఫిక్ అప్డేట్స్ ఇస్తారు. ఫ్రెండ్స్, మనం ఆకాశంలో చూసిన ప్రతిసారి అనుకుంటూ ఉంటాం స్పేస్ ఎంత సైలెంట్గా ఉంది అని. కానీ రియాలిటీలో అలా కాదు. ఎందుకంటే ప్రతి మినిట్, ప్రతి సెకండ్ ఎక్కడో ఒక చోటు నుంచి సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి. స్పేస్ అనేది, యూనివర్స్ అనేది ఎన్నో ప్రశ్నలతో, ఎన్నో అద్భుతాలతో నిండిపోయి ఉంది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.